ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాలన మన రక్షకుడు విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ కూడా వందనములు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఉదయం వాక్యాన్ని ప్రారంభించక ముందు షలోం అని ప్రారంభిస్తూ ఉంటాను. హెబ్రీ భాషలో దాని అర్థము సమాధానము. అయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ మనకు సమాధానం కనిపించదు. The world is a place where you cannot find peace. And people do a lot of things to find peace. మనుషులు సమాధానాన్ని పొందుకోవాలని రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. చాలామంది డబ్బులున్నటువంటి వారు దూర దూర దేశాలకు, అందమైన ప్రదేశాలకు, రిసార్ట్స్కి, మరి వెకేషన్స్లో వెళుతుంటారు, సెలవు దినాలకు వెళుతుంటారు. అలాగే మరి అంతగా మరి పెట్టుకోలేనటువంటి వారు వారి గ్రామాలకు కానీ, స్వస్థలాలకు కానీ, లేకపోతే దగ్గర ఉండేటువంటి కొన్ని రమ్యమైనటువంటి స్థలాలు చూడడానికి విహారయాత్రలకు వెళుతుంటారు. మరికొంతమంది మెడిటేషన్స్లో అంటే ధ్యాన కేంద్రాలకు వెళుతుంటారు. కొంతమంది యోగా చేస్తుంటారు. మరికొంతమంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఇలా రకరకాల పీస్ కోర్సెస్లో వారు ఎన్రోల్ అవుతుంటారు. ఎందుకు? సమాధానాన్ని పొందుకోవాలి. ఈరోజు మనిషికి ప్రపంచంలో అన్నీ ఉన్నా కూడా వాటికి తగినట్టుగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఉద్యోగాలను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి మనకు నీడ్స్ పెరుగుతున్న కొద్దీ ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న కొద్దీ మనకు మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. కాబట్టి మనశ్శాంతి లేని, సమాధానం లేని స్థితిలో మానవుడు ఇది నాను ఉంటున్నాడు ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా. కాబట్టి వాట్ ఎవర్ వీ డూ, మనం మెడిటేషన్ చేసినా, ఇంకేది చేసినా, ఎన్ని కోర్సెస్కి వెళ్ళినా, ఏం చేసినా కూడా సమాజంలో, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నంత కాలము మనకు సమాధానం అనేది దొరకడం చాలా కష్టం. దానికి తగినట్లు కరోనా వైరస్ వేరే ప్రారంభమైంది. ఇక ఉన్న కొద్దిపాటి మనశ్శాంతి కూడా మనుషులకి లేకుండా దే హ్యావ్ లాస్ట్ కంప్లీట్ పీస్. మెనీ పీపుల్ ఆర్ లూజింగ్ స్లీప్ ఓవర్ కరోనా. ఎంతకాలం ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు, ఎంత తగ్గుతుందా లేదా, రకరకాల ఆలోచనలతో మనుషులు మనశ్శాంతి కోల్పోవారుగా ఉంటున్నారు. సో వాట్ టు డూ? ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చూసినప్పుడు బైబిల్ గ్రంథం ఒక సొల్యూషన్ ఇస్తుంది, మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము ఒక కీర్తనగా రాయబడినటువంటి ఆ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐజయా చాప్టర్ 26:3లో చూసినప్పుడు యెషయా 26వ అధ్యాయంలో 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, ఐజయా చాప్టర్ 26:3, యు కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ యూ బికాస్ హీ ట్రస్ట్స్ ఇన్ యూ అనేటువంటి మాట చూస్తాం. చూడండి, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవాడిగా ఉంచుతాడు, పెడతాడని లేదు కానీ కాపాడుదువు అనే మాట వాడాడు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు, బికాస్ హీ ట్రస్ట్ ఇన్ యూ. ఇక్కడ కీవర్డ్స్ చూస్తాం. మనుషులు దేవుని యందు మనస్సు పెట్టి ఆయన మీద ఆనుకున్నప్పుడు వారికి పూర్ణ సమాధానము, పూర్ణ శాంతి కలుగుతుంది అనేటువంటి మాట చూస్తాం. ఇంగ్లీష్లో ఇక్కడ పర్ఫెక్ట్ పీస్ అని ఇంగ్లీష్లో వాడాడు, తెలుగులో చూసినట్లయితే పూర్ణ శాంతి అని వాడాడు. అయితే ఒరిజినల్గా హిబ్రీ భాషలో పర్ఫెక్ట్ అనేటువంటి పదానికి ప్రత్యామ్నాయ పదం ఏది లేదు కాబట్టి షలోం, సమాధానానికి ముందు మరలా షలోం అని వాడాడు. కాబట్టి 2 సార్లు షలోం షలోం అనేటువంటి మాట అక్కడ చూస్తాం హిబ్రీ భాషలో. దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేశాడు. దాన్ని ఇంకనూ బలపరచడానికి, ఆ పదాన్ని అంటే సమాధానాన్ని బలపరచడానికి, మరింత ఎక్కువగా దాని మీద ప్రెషర్ తేయడానికి, స్ట్రెస్ చేయడానికి పూర్ణ శాంతి గలవాడు అని తెలుగులో అర్థమిచ్చే విధంగా ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అనేటువంటి మాట చూస్తాం. అంటే మరొక ఆలోచన లేకుండా నెమ్మదిగా
సంతోషంగా సమాధానంగా ఉండేటువంటి దానికి అర్థం ఇచ్చే విధంగా అక్కడ రాయబడినట్టు చూస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6-7 వచనాలు చూసినప్పుడు ఇన్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 6 and 7 పాల్ రైట్స్ లైక్ దిస్: దేనిని గూర్చి చింత పడకుడి గాని లేకపోతే చింతింపకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేని గురించి చింతింపకుడి, అయితే అన్ని విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత గలవారై మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు మీ మనస్సుకు కావలిగా ఉంటుందంటాడు. చూడండి, కావలిగా ఉండేటువంటి మాట ఇక్కడ కూడా కాపాడబడ్డాం, కావలిగా ఉండేటువంటి విషయాన్ని చూస్తాం. పీస్ దట్ నాట్ జస్ట్ కీప్స్ అస్ బట్ పీస్ దట్ ప్రొటెక్ట్స్ అస్. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని సమాధానము కేవలం మనల్ని సమాధానంతో ఉంచదు, సమాధాన స్థితిలో ఉంచదు, కానీ మనల్ని కాపాడుతుంది, కావలి కాస్తుంది అనే మాట చూస్తాం. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, డు నాట్ బీ యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి నోన్ టు గాడ్, లెట్ యువర్ హార్ట్స్ నాట్ బి ట్రబుల్డ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దెన్ ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ షల్ గార్డ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అంటాడు. గాడ్ అంటే కీప్ అంటే గాడ్ అనేటువంటి మాట అర్థం ఇచ్చే విధంగా చూస్తాం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి సమాధానం వేరు, లోకం ఇచ్చేటువంటి సమాధానం వేరు. లోక సమాధానం ఒక సమాధాన స్థితిలో తాత్కాలికంగా ఉంచుతుంది, కానీ దేవుని సమాధానం ఎటువంటిదంటే అది మనల్ని జీవితకాలం అంతా కూడా కాపాడుతుంది. ఇట్ విల్ గార్డ్ us throughout this life. That kind of peace only God can give us. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం మనం చూసినప్పుడు ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 14 verse 27లో చూసినప్పుడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని ఇవ్వట్లేదు, కానీ నా శాంతి ఎటువంటిదంట, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళ్ళుచున్నాను, అది లోకం ఇచ్చినట్లు కాదు, కానీ అది మీ హృదయములను కలవరపడనీయకుడి అని ఆయన వాగ్దానం ఇచ్చి వెళ్ళి ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, లోక సమాధానం అనేది మన జీవితంలో పరిపూర్ణమైన శాంతిని ఇవ్వదు, అది పర్ఫెక్ట్ పీస్ని ఇవ్వదు. లోక సమాధానం కేవలము ఆ సమయాల్లో మాత్రమే తాత్కాలికమైనటువంటి ఆనందంతో కూడినటువంటి సమాధానం ఇచ్చేదిగా ఉంటున్నది. చూడండి, ఇక్కడ మనం యెషయా గ్రంథం మనం చూసినప్పుడు ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ లైక్ వాట్ ద వరల్డ్ గివ్స్ అనేటువంటి మాటను బట్టి మనము ఇది ఈ యొక్క వాక్యాలు ధ్యానిస్తుంటున్నాం. ఇట్ ఈస్ టోటల్ పీస్ బట్ టు దోస్ హూజ్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ హిమ్ అని యెషయా గ్రంథం చూస్తాం. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరి కనులు ఆయన మీద నిలిచి ఉంటాయో, ఎవరి హృదయం దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉంటుందో వారికి పరిపూర్ణమైన సమాధానం. స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కరోనా పాండమిక్ కానివ్వండి, ప్రపంచం తల్లక్రిందులైనా కానీ, లోకం అటు ఇటు అయిపోయినా కానీ, ఏమైనా కూడా సమాధాన స్థితి దేవుడిచ్చేది ఎటువంటిదంట, అది పూర్ణ శాంతి, అతి గొప్ప సమాధానం ఇచ్చేదిగా ఉంటుంది. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో ఒక సర్కస్లో, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన, సర్కస్లో సింహాలను ట్రైన్ చేసేటువంటి ట్రైనర్ వాటి చేత ఒక చిన్న ప్రదర్శన ఇస్తున్నాడు. ఆ సమయంలో అత్యాసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క బ్యారికేడ్ దాటి చూసేటువంటి సమయంలో కాలు జారి లోపల పడిపోయాడు. ఆ సింహాల మధ్యన పడిపోయేటప్పటికీ సింహాలు ఒక్కసారిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయన అటాక్ చేయబోతుంటే అతడు భయపడుతూ వాటి వైపు చూస్తున్నట్ట. ఈలోగా ఆ రింగ్ మాస్టర్, ఎవరైతే ఆ ట్రైనర్ ఉన్నాడో, ఆ సింహాలను ట్రైన్ చేసేవాడు, అతని చేతిలో కర్ర పట్టుకుని ఉంటాడు కనుక అతను ఉండుకొని ఈ వ్యక్తితో అంటున్నాడట, నీవు సింహాల వైపు చూడొద్దు, నా వైపు చూడు అంటున్నాడట. ఈ వ్యక్తి ఏమో భయంతో గజగజలాడిపోతూ అతని మాటలు లక్ష్య పెట్టక సింహాల వైపు చూస్తున్న కొద్ది సింహాలు మెల్లిమెల్లిగా అతని వైపు అడ్వాన్స్ అవుతూ ఇంకా కాసేపట్లో అతను అటాక్ చేయబోయేటువంటి సమయంలో అక్కడ సర్కస్లో ఉన్న వారందరూ కూడా ఎంతో భయోత్పాతంతో చూస్తున్నారు, ఏం జరగబోతుంది, ఇక చచ్చిపోతాడేమో అని చెప్పి. ఆ సమయంలో ఆ వ్యక్తి మరోసారి గట్టిగా అరిచాట, రింగ్ మాస్టర్ నా వైపు చూడు అని చెప్పి. ఆ మనిషి భయపడుతున్న సింహాల వైపు చూడకుండా ఒక్కసారి రింగ్ మాస్టర్ వైపు కళ్ళు తిప్పాడట. రింగ్ మాస్టర్ వైపు చూస్తుంటే రింగ్ మాస్టర్ అన్నట, నీ కనులు నా మీదనే పెట్టు, అటు చూడదు, వాటి వైపు చూడొద్దు, నన్ను మాత్రమే చూడు అన్నట. ఆ వ్యక్తి ఆ రింగ్ మాస్టర్ని చూస్తున్నంతసేపు ఈ సింహాలు అతన్ని ఏమి చేయకుండా ఇతడు ఎటు చూస్తున్నాడని చెప్పి రింగ్ మాస్టర్ వైపు తిరగగానే, ఆయన దృష్టి చూడగానే వీటికి భయం పుట్టుకొని, అమ్మో మా ట్రైనర్ ఇక్కడే ఉన్నాడు, మా రింగ్ మాస్టర్ ఇక్కడే ఉన్నాడని చెప్పి మెల్లిగా వెనక్కి తగ్గి రింగ్ మాస్టర్ని బట్టి అవి అదుపు చేయబడ్డాయట. ఈలోగా రక్షక భటులు వచ్చి ఆ వ్యక్తిని కాపాడి బయటికి తీసుకెళ్లారు. చూడండి, ది సింపుల్ ఇలస్ట్రేషన్ యాక్చువల్లీ టీచర్స్ us టు ఫోకస్ ఆన్ అవర్ రింగ్ మాస్టర్. ఈ లోకంలో శ్రమలను టేం చేయగలిగిన వాడు, సాధు చేయగలిగిన వాడు, ఇబ్బందులను సాధు చేయగలిగిన వాడు, సమస్యలను సాధు చేయగలవాడు, కరోనా వంటి తెగుళ్లను సాధు చేయగలిగిన వాడు, మరణాన్ని
రోగాలను, వ్యాధులను, వ్యసనాలను, యు నేమ్ ఇట్, వాటన్నింటినీ కూడా సాధు చేయగలిగిన వాడు, కంట్రోల్ చేయగలిగిన వాడు, ట్రైన్ చేయగలిగిన వాడు మన రింగ్ మాస్టర్ అనేటువంటి దేవుడు కనుక మన కనుదృష్టి వాటి మీద కాకుండా ఆయన మీద పెట్టినప్పుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. He protects us and guards us with perpetual peace, with everlasting peace, with perfect peace అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 2-3 వాక్యాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తుల కార్యాల్లో 16వ అధ్యాయంలో కూడా 25-26 వచనాలు చూసినప్పుడు, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ చాప్టర్ 16 verses 25 and 26 మనం చూసినప్పుడు, పౌలు శీలల్ని బంధించి లోపల ఉన్నటువంటి చెరసాల్లో వేస్తారు ఫిలిప్పి నగరంలో. వారు ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఆ రాత్రి వేళ వాళ్ళిద్దరు ఏం చేశారు, అయ్యో కాళ్లకు బొండాలు బిగించి చేతులకు మరి చైన్లు వేసేసి చెరసాల్లో పడేశారని చెప్పి వాళ్ళు భయపడలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ వారి కనుదృష్టి దేవుడి మీద ఉంచి ఆ రాత్రంతా వారు ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండగా చెరసాల్లో ఉన్నటువంటి మిగతా ఖైదీలంతా కూడా విన్నారు. వీరు కీర్తనలు పాడుచు ప్రార్థన చేయుచుండగా చెరసాల మొత్తం కూడా బ్రద్దలయ్యేటువంటి గొప్ప భూకంపం వచ్చి చెరసాల సంఖ్యలు తెగిపోయాయి. అందరూ ఖైదీలు విడిపింపబడినట్టుగా మనం చూస్తున్నాం. See, when you focus on God, He gives you peace that protects you and also delivers you. మీకున్న చింతల నుంచి మిమ్మల్ని విమోచించేటువంటి పూర్ణ శాంతి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చక్కని ఉదాహరణ పౌలు శీలల జీవితంలో మనం చూస్తాం. అలాగే మరొక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చూస్తాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 we see షద్రక్, మేషక్ అండ్ అబేద్నెగో. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తుల్ని తీసుకొచ్చి, నెబుకద్నెజరు ఇదిగో నీది మన దేశంలో ఉన్నటువంటి దేవతలను కానీ లేకపోతే నువ్వు చేయించినటువంటి బంగారు విగ్రహానికి కానీ వీరు మొక్కట్లేదు, నమస్కరించట్లేదు, కాబట్టి వీళ్ళని అగ్నిగుండంలో వేయమని చెప్పినప్పుడు నెబుకద్నెజరు మరి ఎంతో ఆగ్రహంతో నిండుకున్నటువంటి వాడై రౌద్రుడై వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి, మీరు నా వశంలో ఉన్నారు కాబట్టి మీరు నా మాట విని వీటికి నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తాను. మీరు కనుక నా మాట విన్నట్లయితే మిమ్మల్ని బ్రతికిస్తాను. మీరు వినకపోతే మాత్రం నా చేతిలోంచి మిమ్మల్ని ఎవడు కూడా తప్పించలేడు, రక్షించలేడు, కాపాడలేడు అంటాడు. అప్పుడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు 16, 17, 18 వచనాలు చూసినప్పుడు వారు అంటారు దానియేలు 3వ అధ్యాయంలో, ఓ రాజా నెబుకద్నెజరు, నీవు చేసినటువంటి ఈ యొక్క నువ్వు ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రశ్నకు, నువ్వు వేసే ప్రశ్నకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. చూడండి, మేము పూజించినా నమస్కరించినా మా దేవునికి మాత్రమే పూజిస్తాము, నమస్కరిస్తాము. ఆయన మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండంలోంచి రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించువాడు. ఒకవేళ రక్షించకపోయినను మేము మాత్రము వీటికి మొక్కము అంటారు. దేర్ ఫోకస్ వాజ్ ఆన్ గాడ్ బికాస్ దే వర్ అట్ పీస్, కంప్లీట్ పీస్. వారు మనస్సు దేవుని మీద ఆనుకున్నది కనుక పూర్ణ శాంతి గలవారే ఉన్నారు. బికాస్ దే ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్, దేవుని విశ్వసించారు కనుకనే వారికి దేవుడు అటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు నెబుకద్నెజరు వారి ముగ్గురిని కూడా తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయిస్తాడు. అగ్నిగుండంలో పడవేయబడిన తర్వాత అక్కడ ముగ్గురు కాదు కదా, అగ్నిగుండంలో 4 కనిపిస్తారు. ఎందుకంటే దేవుడు కూడా వారితో ఆ ముగ్గురితో కలిసి నడిచినట్లుగా వారు కనుగొంటారు. వెంటనే వారి ముగ్గురిని బయటికి పిలిచి, ఇదిగో మీ దేవుడు పూజ్యుడు, ఇదిగో సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవుని సేవకులారా మీరు బయటికి రండి అని చెప్పి ముగ్గురిని బయటికి తీసుకెళ్లి పరీక్షించగా తల వెంట్రుకల్లో ఒకటి కాలదు, వారి వస్త్రములు పాడు కాలేదు, వారి దేహానికి కనీసము అగ్ని వాసన కూడా అంటకుండా ఉండినట్టు చూస్తుంటున్నాం. చూడండి, వెన్ యూ ట్రస్ట్ ఇన్ గాడ్, ఏ తెగులు, ఏ అపాయము, ఏ బాధ, ఏ సమస్య ఏది కూడా మిమ్మల్ని తాకదు. అది మీ పక్కనే ఉన్నా, వాటి మధ్యలో మీరున్నా, వాటి దరిదాపులు మీరున్నా, అవి ఒక వలయంలా మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా, బికాజ్ యువర్ హార్ట్ ఈజ్ ఆన్ గాడ్, నీ మనస్సు దేవుని మీద ఆనుకొని ఉన్నది. బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్టేడ్ ఆన్ గాడ్, బికాజ్ ఆఫ్ యువర్ ట్రస్ట్ ఇన్ హిమ్, no harm shall come to you and he will keep you in perfect peace. మిమ్మల్ని పరిపూర్ణమైన సమాధానంలో ఆయన ఉంచేవాడుగా ఉంటున్నాడు. చివరిగా కీర్తనలు 119, 165 వచనాలు చూసినప్పుడు, Psalms 119th chapter verse 165లో చూసినప్పుడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది, గ్రేట్ పీస్, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు తూలి తొట్టిల్లటానికి కారణం లేకపోయింది. ఎందుకంటే వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించారు. నథింగ్ మోర్ దాన్ ద లా ఆఫ్ ద లార్డ్, and we love the Lord and we totally rest in him. Our minds are stayed on him because we trust in him అని వారు ధైర్యంగా చెప్పగలిగారు కనుక వారిని పూర్ణ శాంతితో దేవుడు నింపాడు. ఇది నానా ఏ సమస్యను బట్టి నువ్వు కలవరం చెందుతున్నావు, ఏ విషయాన్ని బట్టి నీ శాంతి సమాధానాలు కోల్పోయావు, నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ సమాధానం నీకు దొరకకుండా ఉన్నది, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని మీద నీ మనస్సు పెట్టు, ఆయన మీద మీ విశ్వాసము ఉంచండి, ఆయన్ని పరిపూర్ణంగా నమ్ముకురండి. ఆయనే అప్పుడు మీకు పూర్ణ శాంతి కలుగజేస్తాడు. సమస్యలు ఉండవని కాదు, రావని కాదు, అవి ఉంటాయి.
మన చుట్టే ఉండొచ్చు, వలయంలాగా ఉండొచ్చు, మన జీవితకాలం అంతా కూడా మనతో నీడలా నడవచ్చు. అయినను వాటి మధ్యన పూర్ణ శాంతి గలవారిగా మనల్ని చేస్తాడు. యోబు కూడా అంటాడు కదా, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటానంటాడు. కాబట్టి దేవుడు ఒకవేళ నాకు అటువంటి శ్రమలు ఇచ్చినా కానీ పర్వాలేదు. వీళ్ళు కూడా అన్నారు కదా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఆయన రక్షించకపోయినప్పటికీ యో రాజా ఈ యొక్క ప్రతిమకు మేము నమస్కరించము. Are we today able to say that? Has God kept you and me in that kind of a perfect peace? ఒకసారి ప్రశ్నించుకుందాం. మన మనస్సు దేని మీద పెడుతున్నాం? లోకం మీద పెడుతున్నామా? లోక సంబంధమైన వాటి మీద పెడుతున్నామా? సమస్యల మీద పెడుతున్నామా? వాటిని చూసి భయపడుతున్నామా? లేకపోతే వాటన్నిటి నుంచి కూడా జయించగల శక్తినిచ్చేటువంటి దేవుని మీద పెట్టి ఆయన ఇచ్చే పూర్ణ శాంతి పొందుకునే వారంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆ విధంగా లేనట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి ఇక మీదటనైనా మన మనస్సు ఆయన మీద పెట్టి ఆయన మీద మనం ఆనుకొని పూర్ణమైన విశ్వాసం ఆయన మీద ఉంచి పూర్ణ శాంతిని పొందుకుందాం. అటు కృప దేవుడు మీకును నాకును దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, ఉదయకాలంలో మంచి వాక్కులతో మమ్మల్ని దర్శించావు, నీకు స్తోత్రాలు. ఈ లోకం నా తండ్రి మాకు సమాధానం ఇవ్వలేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా అశాంతి ప్రభువా. అయితే పూర్ణమైన శాంతి కేవలం నీవు మాత్రమే ఇవ్వగలవని, ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారి విశ్వాసమును బట్టి వారికి పూర్ణ శాంతి ఇచ్చేటువంటి దేవుడు నీవని ఈ దినాన యెషయా గ్రంథంలోని మాటలను ఆధారం చేసుకుని సూటిగాను స్పష్టంగాను మా అందరితో మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మాకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి, వ్యక్తిగత ఇబ్బందులు ఉంటున్నాయి, ఆర్థిక సంక్షోభాలు ఉంటున్నాయి, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి, ఉద్యోగ సమస్యలు ఉంటున్నాయి, సామాజిక ఒత్తిళ్లు ఉంటున్నాయి, మానసిక ఒత్తిళ్లు ఉంటున్నాయి. వీటన్నిటి నడుమ నా తండ్రి కరోనా వంటి భయంకరమైన తెగుళ్ళు వేరే నా తండ్రి ఇదిగో నా తండ్రి పేటరేగిపోతున్నాయి. అయినను నా ప్రభా మాకు పూర్ణ శాంతి కేవలం నీ వలన లభించునన్నావు గనుక నా తండ్రి మేము నీ మాటల్ని విశ్వసించి నీ యందు నమ్మిక ఉంచి మా మనస్సులు నీ మీద ఆనుకున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ తద్వారా మమ్మల్ని పూర్ణ శాంతి గల వారిగా మీరే తీర్చిదిద్దమని ప్రాధేయపడుచు మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి తన సమాధానంతో నింపునుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.